హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాశ్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ మొత్తం కూడా మీకు చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి మార్నింగ్ అండి. నేను అంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదండి, ఉసిరికాయలతోటి జ్యూస్ చేశాను అనేసి. సో అలా చేసిన జ్యూస్ని ఐస్ ట్రేస్ ఉంటాయి కదా, సో అందులో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇలా ఐస్ క్యూబ్స్ లాగా అయిపోతాయి అనమాట. సో వాటిని మనం డైలీ వామ్ వాటర్లో ఒక 2 క్యూబ్స్ కానీ లేదంటే 1 క్యూబ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పెద్ద క్యూబ్స్ అయితే మీకు చూపిస్తున్నానండి. అంటే నేను వీడియో తీసేటప్పుడు ఒకటి వేశాను, అది ఆల్రెడీ సగం మెల్ట్ అయిపోయింది అనమాట. సో అందుకని ఇంకొకటి కూడా వేశాను. సో యాక్చువల్గా పెద్ద సైజు ఉంటే కనుక ఒక క్యూబ్ అయితే సరిపోతుందండి. సో ఇలా ఒక గ్లాస్ వాటర్లో అది కూడా వామ్ వాటర్ అనమాట, అందులో ఇది ఈ ఐస్ క్యూబ్ వేసేసుకొని డైలీ తాగితే మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. ముఖ్యంగా గట్ హెల్త్కి, ఇంకా హెయిర్ లాస్ అవ్వకుండా చేయడానికి, ఇంకా స్కిన్ గ్లో అవ్వడానికి, వీటికైతే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మీకు కూడా వీలైతే డెఫినెట్గా ఈ జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మా వారు టీ పెట్టమన్నారనమాట. సో మా వారికి అయితే టీ చేస్తున్నాను. సో ఇది చేసేటప్పుడు ఇక్కడ నేను మీకు ఇలా స్ట్రైనర్ చూపిస్తున్నాను కదా, సో అది చూపిద్దామనేసి ఈరోజు వీడియో అయితే తీసాను అనమాట. యాక్చువల్గా ఇది వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను. ఈ స్ట్రైనర్ ఏంటంటే మామూలుగా అయితే మనము టీ పొడి, పాలు, షుగరు ఇవన్నీ కూడా ఆ బౌల్లో వేసేసి స్టవ్ మీద పెట్టి మరిగించేసి తర్వాత స్ట్రైన్ చేసుకుంటాం కదా. కానీ అలా కాకుండా ఇక్కడ ఈ మీరు చూస్తున్న ఈ స్ట్రైనర్ ఏదైతే ఉందో ఇలా ఓపెన్ అవుతుంది. సో అందులో టీ పొడి వేయాలన్నమాట. అందులో టీ పొడి వేసేసిన తర్వాత ఆ స్ట్రైనర్ మొత్తాన్ని కూడా ఆ బౌల్లో పెట్టేసేయాలి. పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టేస్తే అది చక్కగా లోపల ఉన్న టీ పొడి అంతా కూడా పాలల్లోకి వచ్చేసి ఇక మనము అవి కప్లో వేసుకునేటప్పుడు మళ్ళీ స్ట్రెయిన్ చేసే అవసరం లేదనమాట. ఆ స్ట్రైనర్ తీసి పక్కన పెట్టేసి నార్మల్గా గ్లాస్లో పోసేసుకోవడమే. సో చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒక 10 మందికి టీ పెట్టాలంటే మాత్రం ఇది యూజ్ అవ్వదండి, నేను ముందే చెప్తున్నాను. నేను మా వారు ఇద్దరమే కాబట్టి ఇంట్లో, లేదంటే మహా అంటే మా అత్తయ్య వస్తారు. సో ఒక ముగ్గురికి టీ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అంటే యాక్చువల్గా అది చూడడానికి చాలా క్యూట్గా ఉంది, ప్లస్ యూస్ఫుల్ కదా అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. సో ఎంతమంది వచ్చినా అందులో టీ పొడి వేసేసి పెట్టొచ్చు అంటే పెట్టడానికైతే అవ్వదు. సో అందుకే చెప్తున్నాను అనమాట. ఒక ముగ్గురు నలుగురికి అయితే ఈజీగా టీ చేసేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంది కదా. సో ఇక ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. ఇడ్లీ, పల్లి చట్నీ, ఇంకా కారపొడి విత్ ఘీ అనమాట. ఇక్కడ ఘీ నేను జోరుగా ఇలా వేసేస్తున్నానంటేనే మీకు అర్థమవుతుంది కదా ఈ ప్లేట్ ఎవరికి అనేసి. సో అది మా అబ్బాయి కోసం ప్రిపేర్ చేసిందనమాట. సో తనకైతే కొంచెం ఘీ ఎక్కువ కావాలి ఇడ్లీలో. ఇక తనకి లంచ్ బాక్స్ కోసం నేను ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట మార్నింగ్. యాక్చువల్గా ఇంకా వేరే కర్రీ కూడా ఉంది ప్రిపేర్ చేయాల్సింది. సో మార్నింగ్ తనకి లంచ్ బాక్స్ కావాలి కదా అని చెప్పి నేను ఇలా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. నాకు చాలా ఇష్టం అండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. అంటే ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం అవన్నీ వేసేసిన తర్వాత ఎగ్ పగలగొట్టి అందులో వేస్తాం అనమాట. సో బాగుంటుంది కర్రీ అయితే. సో కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక ఇక్కడ వచ్చేసి మా వారు ఆయిల్ తీసుకొస్తే ఆయిల్ని నేను వేరే క్యాన్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి గానుగు నూనె అండి. నేను అంతకుముందు వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను గానుగు నూనె వాడడం స్టార్ట్ చేశానని. గానుగు నూనె ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ హెల్త్కి మంచిది కదా. సో అందుకని చెప్పి మేము ఇవైతే స్టార్ట్ చేసాము వాడడం. ఇది వచ్చేసి పల్లి ఆయిల్ అండి. ఇది గానుగు నూనె కాబట్టి చూడ్డానికి క్లియర్గా అయితే కనిపించదండి. మనం నార్మల్గా ఈ ప్యాకెట్స్ తీసుకున్నప్పుడు ఆయిల్ ఎలా ఉంటుందో అలాగైతే ఉండదండి. అడుగున కొంచెం ఏమంటారు, కొంచెం ఏదో అట్లా ఫామ్ అయినట్టుగా అయిపోతుంది అనమాట అడుగున. అదే ఒక మనకి మీగడ ఎలా ఫామ్ అవుతుందో పాల మీద, అలాగా కిందంతా కూడా అడుగు ఉండిపోతుంది అనమాట. సో దాన్ని మనం కదిలించకుండా జస్ట్ పైన ఆయిల్ మాత్రమే తీసేసి వేరే బాటిల్స్లో వేసుకుని సో ఆ కింద ఆయిల్ అంతా కూడా అలాగే ఉంచేయాలన్నమాట, కదిలించకుండా. మనం కంప్లీట్గా ఆయిల్ మొత్తం
మొత్తం వాడేసిన తర్వాత అడుగున ఏదైతే అట్టలాగా ఫామ్ అయిందో దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత కొత్త ఆయిల్ అయితే తెచ్చుకోవాలన్నమాట. అంతేగాని అది అలా ఉంది కదా అని చెప్పి మళ్ళీ కొత్తగా తెచ్చే ఆయిల్ కూడా అందులో వేసేయకూడదు. ఎప్పటికప్పుడు నీట్గా క్యాన్ అయితే వాష్ చేసేసుకోవాలి. ఇక ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు అదేంటి ఆకుకూరలు ప్రిపేర్ చేస్తాను కదండి. అంటే అదే ఒక 2-3 రకాల ఆకుకూరలు తీసుకొని ప్రిపేర్ చేస్తాను కదా. సో ఆ కూర అయితే ప్రిపేర్ చేశాను. అలాగే మా వారు లేత వంకాయలు తీసుకొచ్చారు, తెల్లటి వంకాయలు. సో వాటిని ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట. గుత్తి వంకాయ ఫ్రై అనమాట ఈరోజు స్పెషల్ వచ్చేసి. యాక్చువల్గా అయితే గుత్తి వంకాయ కర్రీ చేస్తారు. నాకు కర్రీ కన్నా కూడా ఇలా ఫ్రై లాగా చేసుకుంటే చాలా నచ్చింది. సో ఈ వంకాయలు వచ్చేసి ఇక్కడ విజయవాడలో కొన్నాయి కాదండి. మా వారు నెల్లూరు క్యాంప్ వెళ్ళేసి వస్తూ ఉంటే బాపట్ల ఉంటుంది కదా, సో బాపట్ల స్టేషన్లో ట్రైన్లో అమ్ముతున్నారంట. సో మా వారు చూడ్డానికి బాగున్నాయి కదా అని చెప్పి తీసుకొచ్చారు. కానీ అవి చూడ్డానికే కదండి, అసలు కట్ చేస్తే ఎక్కడ కూడా అసలు ఒక్క పుచ్చు కానీ పురుగు కానీ అస్సలు లేదనమాట. చాలా బాగున్నాయి, అసలు లేతగా ఉన్నాయి. ఆ కాయలు పెద్ద వంకాయలైనా సరే అవి చాలా లేతగా ఉన్నాయి అనమాట. సో అందుకని చెప్పి అలా గుత్తి వంకాయ ఫ్రై అయితే చేశాను. ఇక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ స్నాక్గా నేను అరటికాయ బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొద్దిగా బేకింగ్ సోడా వేశాను. సో ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ బ్యాటర్ మొత్తాన్ని ఇలా పొడవుగా ఉండే గ్లాస్ లాంటి దాంట్లో వేసేసాను అనమాట. ఇలాంటి గ్లాస్లో వేసుకుంటే ఏంటంటే అరటికాయని మనం చక్కగా ఇలా లోపలికి ముంచి తీయగానే అది చక్కగా కోటింగ్ అయిపోతుంది అనమాట. ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండదు. మామూలుగా అయితే వేరే బౌల్స్లో వేసుకుని మనం ఈ అరటికాయ ముక్కల్ని ముంచితే ఏంటంటే ఒకవైపు అంటుకుని ఇంకొక వైపు అంటుకోకుండా అలా ఉంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎంత తక్కువ బ్యాటర్ కలుపుకున్నా కూడా బజ్జీలన్నీ కూడా చాలా ఈవెన్గా నీట్గా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, అరటికాయ ముక్కల్ని ఇలా పొడవు స్లైసెస్ లాగా తరుక్కొని ఇలా బజ్జీలు అయితే చేశాను. బజ్జీలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ డే రొటీన్ అని చెప్పి మీరు అన్ని వంటలే చూపిస్తున్నారు, ఇంకా ఏం పని చేయలేదా అని అనుకుంటున్నారేమో. సో స్టిచ్చింగ్ వర్క్ అయితే ఈ మధ్య నేను చేయట్లేదండి, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ప్లస్ మా అబ్బాయికి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో నాకు దాని మీద కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అనమాట. వాడు ఎగ్జామ్స్ ఎలా రాస్తాడు ఏంటి అన్న ఆ టెన్షనే ఎక్కువైపోతుంది. సో స్టిచ్ చేయడానికి అంటే ఉన్నాయి బ్లౌజెస్, డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి, కానీ నాకైతే ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు అనమాట. సో అంతకుముందు ఇచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు ఎప్పుడు స్టిచ్ చేస్తారు, ఎప్పుడు స్టిచ్ చేస్తారు అనేసి. సో ఇప్పుడు కాదు, కొంచెం టైం పట్టుద్ది, మా అబ్బాయికి ఎగ్జామ్స్ అయ్యాక నేను స్టిచ్ చేస్తాను అనేసి చెప్తూ ఉన్నాను అనమాట. అర్జెంట్ లేని వాళ్ళైతే ఓకే అంటున్నారు, కొంతమంది అర్జెంటుగా కుట్టాలి అని చెప్పి ఇస్తున్నారు కదా, సో వాళ్ళవైతే నేను తీసుకోవట్లేదు అనమాట. లేదంటే కొంచెం టైం పట్టిద్ది, నేను ఇప్పుడు స్టిచ్ చేయట్లేదని చెప్పి చెప్పేస్తున్నాను. ఇక ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశల కోసం రైస్, ఇంకా మిల్లెట్స్, మినపప్పు, మెంతులు ఇవన్నీ కూడా చక్కగా వాష్ చేసేసి నానపెట్టేసేసాను. ఇక్కడ నానిపోయినాయండి, అన్నీ చక్కగా నానిపోయినాయి. ఇక గ్రైండర్లో వేసేయడమే. సో ఇదనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ అనేది. సో ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.